ఒక్కసారి. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. మేడం వస్తాను మీ దగ్గరకు వస్తాను, ఆర్డర్ వైజ్ వస్తాను నేను మీ దగ్గరికి. ఒకసారి మనం రామ్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు సురేష్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు. ఏంటంటే తొలి ఏడాదిలోనే మేము దాదాపు 40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మంచి వ్యాలిడ్ పాయింట్ అది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లను పెంచింది. ఈ పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకి 819 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అంటే ఏడాది కాలంలో రమారమి 10,000 కోట్లు. తర్వాత వచ్చేసి అమ్మఒడి తల్లికి వందనానికి సంబంధించి రీసెంట్గా ఒక 10,000 కోట్లు, అది కూడా రమారమి ఒక 10,000 కోట్లు. అంటే 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు. ఈ 2 పథకాల గురించి నేను మాట్లాడుతున్నా. తర్వాత మత్స్యకారులకు కొంత ఇచ్చారు, వాళ్ళకి క్రాప్ హాలిడే అంటే ఏదైతే వేటకి వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. సో ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి, ఆ లెక్కలు నా దగ్గర లేవు. ఈ 2 పథకాలు మేజర్గా ఈ 2 తీసుకుందాం, సిలిండర్లు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ 2 పథకాలుగా 20,000 కోట్లు ఇచ్చారు. సో సురేష్ గారు చెప్పిన 40,000 కోట్లతో పోల్చుకుంటే దగ్గర కూటమి కూడా ఆ రేంజ్లో ఇచ్చినటువంటి పరిస్థితి. నేను మిగతా వాడి జోలికి వెళ్ళట్లేదు, ఏమంటారు మీరు? అదే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు 25% పెంచినట్టు కదా పెన్షన్లు. అయితే అప్పటిదాకా 3,000 అంటే వరుసగా 250 చొప్పున పెంచుకుంటూ 4 ఏళ్లలో 3,000 చేశారు, అంతే కదా. మొదటి సంవత్సరం నుంచి మనం పడితే మొదటి సంవత్సరంలో కూడా మన సురేష్ గారు ఒప్పుకున్నారు కదా, మొదటి సంవత్సరంలో దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అయితే 40,000 కోట్లు 20,000 కోట్లు అయితే అదనంగా ఖర్చు పెట్టినట్టే కదా. ఆ 40,000 కోట్లు అట్లాగే ఉన్నాయి అన్నట్టే కదా మిగతా పథకాలు చూసుకుంటే. బస్సు ప్రయాణం ఆనాడు లేదు, ఈనాడు లేదు. వీళ్ళు కొత్తగా ఇచ్చారు బస్సు ప్రయాణం గురించి, అప్పుడు వైసీపీ ఇవ్వలేదు కదా, అది అదనంగానే కదా. అట్లా చూసుకుంటే నేను ఏమంటున్నానంటే అధికారము శాశ్వతం కాదు ఎవరికైనా, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ఇవాళ పరస్పరం విమర్శించుకొని సంవత్సరం కాకముందే ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవడం వేరు, మనంతలో మనం ఒత్తి పని చేయడం వేరు అంటున్నాను. సురేష్ గారు నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా పనిచేయండి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని సొమ్ము చేసుకోండి కాదంట్లో. ఎన్నికలు కూడా ఇవాళ రేపు లేవు కదా, ఇంకో 4 ఏళ్ళు ఉన్నాయి కదా. ఇప్పటి నుంచే మొదలు పెడితే ఏమవుతుంది అంటే ఎప్పుడో మాట్లాడాల్సిన మాట ఇప్పుడు మాట్లాడితే, ఇంతకుముందు మనం చూసాం కదా భారతి గారు మాట్లాడే మాటలకు ఇవన్నీ చూసాం కదా, కనుక సరైనది కాదంటున్నాను. మంచి చెడ్డో పథకాల అమలు మొదలైంది. 3,000 పెన్షన్ 4,000 చేశారు. మొదటి నెలలో కూడా చేశారు కదా. అట్లాగే తర్వాత మెల్లమెల్లగా మీరు అన్న సిలిండర్లు అని కూడా చెప్పలే కానీ అవి కూడా మొదలైనట్టు లెక్క. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో పోయిన బీద వాళ్ళు అయినట్టు ఎందుకు అర్పులు అంటున్నాను నేను. వాళ్ళు అంతకుముందు కాదే ప్రతిపక్షాలు పోయి బీద అర్పులు అరుస్తున్నారు, అధికారుల పక్షం అంతా బాగుంది అంతా పచ్చగా ఉంది అంటున్నారు. 2 ఉండయి, ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు. 87 లక్షల మందికి అందాల్సిన మా తల్లికి వందనం 67 లక్షలకే పరిమితం చేశారు అంటారు. నేను స్పష్టంగా చెప్తున్నా, అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పిన అందరికి ఇవ్వాలంటే అందరికి మీకు 15,000 మీదికి 15,000 అనేది పెద్ద ఎత్తున స్క్రోల్ చేశారు కదా. అంతకుముందు చేశారు, ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఏమంటారు అంటే అందేది అంతున్నది, ఇంకొక నెల ఆగండి, నెల ఆగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు సబర్కాపల్లి మీఠారా అయితే ఒక నెల ఆగితే ఎంత మందికి ఇచ్చారు, ఎంత మందికి ఇవ్వాలని తెలుస్తుంది కదా. ఆదిలోనే హంసపాద అన్నట్టు మన అన్నప్రసాదం నాడే అవకాయ పచ్చడి తిన్నట్టు ఇవాళ ఎందుకు మొదలు పెడుతున్నారు విమర్శలు అంటున్నాను. చాలా ఉన్నాయి కాదంటలేదు. రేపు బస్సు ప్రయాణం కూడా రేపు 15th ఆగస్టు అంటున్నారు. హామీల అమల్లో నేను అప్పుడు చెప్పిన సురేష్ గారు అన్నారు కదా, నేను ఆనాడు ఈనాడు చెప్తున్నాను ఏంటంటే అలవిగానే హామీలు ఇచ్చారు. వాళ్ళు 70,000 కోట్ల రూపాయల హామీలు ఇస్తే 1,40,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారంటే సంపద సృష్టిస్తాం, హామీలు అమలు చేస్తామన్నారు. కానీ అది చూద్దాం, ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ ఆ వైపు వెళ్తారా లేకపోతే విఫలం అవుతారు. విఫలం అయితే మీకు అడ్వాంటేజ్ కదా. అందుకని మొదలే మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటే ఏమవుతుంది అంటే దానివల్ల ప్రజలు చూస్తుంటారు కదా, ప్రజలకు ఏమైంది ఏమైందని తెలియదు కదా. ఇంకోటి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు గతంలో 13,000 ఇస్తే 2,000 ఏం చేశారంటే టీడీపీ వాళ్ళు ప్రశ్నించారు, ఏది తల్లికి వందనలు. ఇప్పుడు అదే పని మళ్ళీ చేస్తుంది కదా. ప్రభుత్వాలు శాశ్వతం కదా, అధికారులకు తెలుసు ఈ 2,000 రూపాయలు మౌలిక వసతులు ఖర్చు పెట్టాలనుకుంటారు. అయితే అప్పటికిప్పుడు తేడా ఏంటంటే ఆ 2,000 ఎటుపోయినాయని ఆనాడు తెలుగుదేశం లేకుంటే కూటమి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆరోపించింది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ ఉంది. ఇప్పుడు ఈ 2,000 ఎటుపోయితే వీళ్ళు అడుగుతున్నారు కదా, ఆ 2,000 ఎటుపోయితే వీళ్ళు చెప్తున్నారు కదా, కలెక్టర్ల ఖాతాలో జమ చేస్తున్నామంటున్నారు కదా. నేను స్పష్టంగా తల్లికి వందనంలో ఈ లోపాలు లేకుండా ఉండాలంటే ఎవరైతే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారో వాళ్ళకి పెట్టండి. ఈ స్కూటర్లు, స్కూటీలు, లేకుంటే కార్లు, లేకుంటే రేషన్ కార్డులు, ఇన్ని నిబంధనలు పెడితే రాజుగారు ఎప్పుడు కూడా నిబంధనలు ఎక్కువైన కొద్ది లీకేజ్ ఎక్కువ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే. కనుక నిబంధనలు పెట్టకండి. ఒకటే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలి. ప్రభుత్వ స్కూల్ బలోపేతం కావాలంటే పిల్లలు ఎన్రోల్మెంట్. ఇంకొక మాట చెప్తాను సార్, ఇప్పుడు ఎన్రోల్మెంట్ నడుస్తూనే ఉంది కదా. ఇంకా ఒకవేళ నిజంగానే బయట పిల్లలకి ఇవ్వడం లేదంటే ఎన్రోల్మెంట్ లో లోపం జరుగుతున్నట్టు లెక్క కదా. ఇప్పుడు బడికి పోయే పిల్లలకు మాత్రమే పరిమితం అంటే బడికి పోయే పిల్లలు అందరూ ఉండాలి కదా. 100% 99% అంటే మన ఎన్రోల్మెంట్ ఉండాలి కదా. ఆ వైపు కూడా పోవాల్సిన అవసరం ఉందని నేను అంటాను. డిఎస్సి కూడా వేస్తామంటారు రేపు. డిఎస్సి వస్తే కూడా స్కూల్ బాగుపడతాయి. ఇవన్నీ రొటీన్ గా జరగాల్సిందే తప్ప ఒకనాడు హోమనగరం ఒకటే నాడు నిర్మాణం కానంటే అభివృద్ధి పథకాలు కూడా వరుసగా 4 ఏళ్ళు చేస్తారని మనం నమ్ముదామని నేను అంటున్నాను.
యా ఓకే వినీల్ గారు, యా ఇప్పుడు రియాక్ట్ అవ్వండి ప్లీజ్.